నిన్న రామనారాయణం వీడియో పెట్టా కదా, దాని కంటిన్యూ వీడియో ఇది. షార్ట్లో అయితే ఫుల్గా చెప్పలేనని ఫుల్ వీడియో పెడుతున్నాను. రామనారాయణం చాకలపేట అంటారు. ఇది కోరుకొండ సైనిక్ స్కూల్ అందరికి ఐడియా ఉంటుంది కదా, కోరుకొండ రోడ్డు పైన ఉంటుంది. ఇది విజయనగరంకి దగ్గరలో ఉంటుందన్నమాట. విజయనగరం నుండి రావాలంటే 6 కిలోమీటర్లు, వైజాగ్ కాంప్లెక్స్ నుండి రావాలంటే 45 కిలోమీటర్లు ఉంటుంది. సింహాచలం బస్సులు కూడా ఇటు సైడ్ వస్తాయి అన్నమాట. విజయనగరం నుంచి వెళ్ళాలంటే అక్కడ వై జంక్షన్ అని ఉంటుంది. వై జంక్షన్ నుండి వెళ్ళొచ్చు విజయనగరం నుంచి. వై జంక్షన్ మీద నుంచే సింహాచలం వెళ్తాయి బస్సులు. మాకైతే దగ్గరలోనే ఉంటుంది. ఈ రామనారాయణం కట్టడం 2010లో స్టార్ట్ చేశారు. 2014 కల్లా పూర్తి అయిపోయింది. దాదాపు 4 సంవత్సరాలు పట్టింది ఈ రామనారాయణం కట్టడానికి. ఈ రామనారాయణం బాణం ఆకారంలో కట్టారు. మొత్తం 15 ఎకరాల్లో కట్టారు. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది. అంతేకాకుండా 60 అడుగుల ఎత్తైన హనుమంతుడు విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. రామాయణం ఘట్టం అందరికి అర్థమయ్యే విధంగా 72 శిల్పకళలను ప్రదర్శించారు. ఇందులో రామాయణం కంటికి కట్టినట్టు కనిపిస్తుంది, అంత బాగా వర్ణించారు. మనం రామాయణం అయితే వినటమే కానీ చూడలేదు కదా, ఇది చూస్తే నిజంగానే చూసినట్టు ఉంటుంది. మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారు ఈ గుడి అనేది. రాత్రి 9 వరకు ఓపెన్ ఉంటుంది. అప్పటి వరకు దర్శనం చేసుకోవచ్చు, మొత్తం అంతా తిరగవచ్చు. ఈ లోపల చాలా ఉంటుంది. ఈ గుడి మొత్తం ఎలా ఉందో అక్కడ స్క్రీన్ పైన అలా చూపిస్తున్నారు. 60 అడుగులు ఎత్తైన హనుమంతుడు. ఇక్కడ లేజర్ షో కూడా చేస్తారు. రాత్రి 7 అయితే స్టార్ట్ అవుతుంది. లేజరు 3Dలో చూపిస్తారు. రామనారాయణం చూడాలంటే పగల కన్నా నైటే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో 6కి వస్తే సరిపోతుంది. మొత్తం అంతా లైటింగులతో చాలా నిండుగా కలగా కనిపిస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీని కంటిన్యూ వీడియో ఇంకా ఉంది, దాన్ని అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి వీడియోలు అనేవి పరిగెట్టుకుంటే మీకు ఫోన్లోకి వస్తాయి. ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.